సత్య మ్యాటర్ ఏదైనా రేస్ ఇంపార్టెంట్ రా. బెట్టుగా చాలా రోజులైంది. రేయ్ ప్రిన్సిపల్ కాలేజ్లో డిస్కో పెడుతున్నా. కాలేజ్లో డిస్కోనా? డిస్కో అంటే ఆ డిస్కో కాదురా, డిసిప్లిన్ కమిటీ. పదండ్రా. Welcome to everybody. I am here to announce a committee called DISCO. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఈ కాలేజ్ ని వాడుకుంటున్నారు. మన గురించే. దీనివల్ల మిగతా స్టూడెంట్స్ ఫ్యూచర్ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికే ఈ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ. కాలేజ్ అంటే ఏంటి? దేశాన్ని నిర్మించే ప్రయోగశాల. ఇక్కడ ఎలాంటి యంగ్స్టర్స్ తయారవుతారో అలాంటి దేశం నిర్మించబడుతుంది. ఇన్ఫాక్ట్ ఒక సర్వే ప్రకారం 2020లో భారతదేశంలో 50% ఆఫ్ ద పీపుల్ విల్ బి యంగ్స్టర్స్, యూత్. అచ్చా, ఇలాంటి యంగ్స్టర్స్ బాగుపడితే మన దేశం ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుందని ఆలోచించండి. కానీ ఈ రోజు యంగ్స్టర్స్ ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు, భయం వేస్తుంది. ఏం చేసైనా వీళ్ళని కరెక్ట్ చేయాలనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళ ద్వారా నేను మాట్లాడచ్చా? ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీబాడీ, రా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం టాపిక్? ఓ, డిస్కో మీటింగ్. మన ప్రిన్సిపల్ గారు చాలా బాగా మాట్లాడారు కాలేజ్ గురించి, మన గురించి. కానీ కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి కాదు. చదువుకోవడానికే అయితే ఏ కరెస్పాండెన్స్ కోసం తీసుకొని చదువుకుంటాం, దానికి కాలేజ్కి ఎందుకు రావటం? కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఇంట్లో చెప్పుకోలేని విషయాలని వాళ్ళతో పంచుకుంటాం, జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాం. అండ్ ఎస్, అఫ్ కోర్స్ క్లాసులు డుమ్మా కొట్టాం. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సార్, డుమ్మా కొట్టేవాడికి ఉన్న జనరల్ నాలెడ్జ్ క్లాస్లో కూర్చునేవాడికి ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడున్నాడు, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడు. రే బుజ్జి లేరా, రే నిన్ను జగదాంబ సెంటర్లో వదిలేస్తే ఇంటికి ఏ బస్సులో వెళ్తావురా? అర్థమైందా వాడు పేరెంట్స్ వాడిని ఎలా పెంచుతున్నారో? మన స్టూడెంట్స్కే ర్యాంక్స్ రావాలని మీరు, తమ పిల్లలకే ర్యాంక్స్ రావాలని పేరెంట్స్. చదువు పేరుతో తెచ్చే ఒత్తిడిని తట్టుకోలేక యావరేజ్ గా రోజుకి 16 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లాస్ట్ 3 years లో 16,000 మంది సూసైడ్ చేసుకున్నారు. యూత్ సూసైడ్ చేసుకున్న ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. కడపలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య, మెడిసిన్ లో సీట్ రాలేదని పురుగుల మందు తాగిన గుంటూరు విద్యార్థి, నాగార్జున యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ఆత్మహత్య, వైజాగ్ గురుకుల విద్యార్థి ఆత్మహత్య. ర్యాంకులు రాని వాళ్ళు ఎందుకు పనికి రానట్లు, పర్సంటేజ్ రాకపోతే బతకటమే వేస్ట్ అన్నట్లు మీరు యూత్ ని తయారు చేస్తున్నారు. అలాంటి టార్చర్ ని తట్టుకోలేక, పేరెంట్స్ కోరుకున్నట్టు బతకలేక ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటూ రాసిన ఈ లెటర్ చూడండి. మీ కళ్ళల్ని నా కళ్ళు కనలేకపోతున్నందుకే నేను కళ్ళు మూస్తున్నాను అని రాసి ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఇలానే కంటిన్యూ అవుతే 2020కి 50% కాదు 20% యూత్ కూడా మిగలరు. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్ సేన్, హరగోబింద ఖురానా, మన మదర్ టెరిసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళెవరు ర్యాంకర్స్ కాదు సార్. కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు సార్. స్టూడెంట్ కి మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు సార్, సబ్జెక్ట్ నేర్పండి సార్. నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి సార్. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పుడు కదే. బయట ప్రపంచం రోజుకు ఒక రంగు పులుముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్? కాలేజ్ ఒక దేశాన్ని నిర్మించే ప్రయోగశాల అయితే దాంట్లో స్టూడెంట్ కేవలం ముడి సరుకు మాత్రమే. పరికరాలు సమకూర్చాల్సింది, ప్రయోగాలు చేయాల్సింది మీరు. అదొదే స్టూడెంట్ ఎందుకు సార్ తప్పు పడతారు? ముందు మీ ప్రయోగాలు మార్చండి సార్, స్టూడెంట్ మారుతాడు. చిన్న పిల్లలకి పాఠాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలో చాలా మంది చాలా బుక్స్ రాశారు. కానీ ఒక కాలేజ్ కుర్రోడు ఆలోచనలు అనలైజ్ చేసి ఎవరైనా ఒక్క బుక్ అయినా రాసారా సార్? కనిపించినప్పుడు అలా క్లాసులు పీకడం మానేసి వీలైతే వేళ పని చేయండి సార్, స్టూడెంట్ మారుతాడు. ముందు మీరు మారండి సార్, స్టూడెంట్ ఆటోమేటిక్ గా మారుతాడు. మేము కోరుకునే ఇంట్రెస్ట్ మీరు తీసుకోరాగలితే ఎవరికి ఎందుకు, నాకే మారాలనిపిస్తుంది. సత్య, 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 సత్య.
నేను చెప్తూనే ఉన్నానుగా, యువర్ రైట్. నాకు తెలుసురా నీ టాలెంట్ ఏంటో. దాన్ని కరెక్ట్ వేలో పెడితే యూ కెన్ డూ వండర్స్ చేయొచ్చురా. ఏదో ఆ మీటింగ్ చెడగొట్టామని నా కర్మ కాలి తెచ్చి ఆ పేపర్ని చదివాను. ప్లీజ్ లీవ్ మీ. ఒరే నా మాట వినరా. నువ్వు వినరు. నువ్వు చెడగొట్టడానికి ట్రై చేస్తే ఇంత మంచి థాట్స్ వస్తున్నాయంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు వేరేరా, జస్ట్ ఒక పాజిటివ్ టర్న్ ఇవ్వరా చాలు. ఎప్పుడు లేనిది నన్ను టచ్ చేస్తాడా? ఏదో ఒక చేయాలి రే, అర్జెంట్గా ఏదో ఒక చేయాలి. సత్య ఏంట్రా? బైక్ రేసుకు వాళ్ళు రమ్మన్రా, ఆ కొడుకులు రమ్మన్రా. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు వేరేరా, జస్ట్ ఒక పాజిటివ్ టర్న్ ఇవ్వరా చాలు. యువర్ రైట్. నాకు తెలుసా నీ టాలెంట్ ఏంటో. దాన్ని కరెక్ట్ వేలో పెట్టి యూ కెన్ డూ వండర్స్ చేయొచ్చు. లైఫ్ అలా కాదు. పరీక్ష పెట్టి ఆ తర్వాత పాట నేర్పుతుంది, గుణపాఠం. ఆ పరిస్థితి నీకు రాకూడదనే. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు వేరేరా, జస్ట్ ఒక పాజిటివ్ టర్న్ ఇవ్వరా చాలు. సార్ డాక్టర్ ఆగండి రా. నిదానంగా అయిపోయిందిలేమ్మా. అదే ఈ అంబులెన్స్ కి డబ్బులు ఇచ్చేయండి. జాగ్రత్త అండి. అక్కడే సార్. నేను సార్ కెమిస్ట్రీ లెక్చరర్ సుబ్బారావు. సుబ్బారావు గారు బాగున్నారా? అమ్మా అయిపోయిందిలేమ్మా. సర్లే అంబులెన్స్ డబ్బు ఇచ్చాను. ఇచ్చారు సార్. ఇచ్చానా? రే మొక్కలకు నీళ్ళు లేదేంట్రా? ఎలా పడుకున్నాడు చూడు. రే బాబు ఆ పుస్తకాలు అక్కడ పక్కన పెట్టు. అక్కడ తల దగ్గర పెట్టరా, చదవాలాడు. తెప్పించుకున్నాడండి బాగా చదవాలని. పెట్టి అక్కడే పెట్టి అక్కడ పెట్టి అడిగానండి ఆడిని, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పరా నాన్ని. ఏం లేదన్నాడు. ఏం చెప్తాం, అల్లరిగా తిరిగే వాళ్ళకి చెప్పొచ్చు. నా బంగారం రా. కూర్చోరా. Sit down. ఇలా జరుగుతుందని అనుకోలేదు సార్. ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. అయిందేదో అయిపోయిందిగా. అయినా
జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్, కానీ బుజ్జిగాడి జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. సార్ నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదురా. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్. నీ తప్పేం లేదు. నా తప్పేం లేదు సార్. అంత పెద్ద తప్పు నా వల్ల జరిగితే ఒక్కడు కూడా నన్ను శిక్షించడానికి ట్రై చేయలేదు. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, పేరెంట్స్, ఆఖరికి కన్న కొడుకు పోయిన తండ్రి కూడా నన్ను క్షమించేశాడు. ఎందుకంటే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని, నా ఫ్యూచర్ ఏమైపోకూడదని. అలాంటి ఒక క్షమాపణ నేను భరించలేకపోయాను. అదే నాకు పెద్ద శిక్ష అయిపోయింది. తట్టుకోలేకపోయాను మావయ్య. ఆ గిల్టీ ఫీలింగ్ తో ఆ కాలేజ్లో ఉండలేకపోయాను. ఆ కాలేజ్ ఏంటి, ఆ ఊర్లోనే ఉండలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూస్తే నాలాంటి వాళ్ళే వందలు వేలు. నాలాంటి వాడి వల్ల ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నాలాంటి వాళ్ళ వల్ల ఒక అమ్మాయి కాలేజ్కే వెళ్ళకపోతుంది. వాళ్ళని చూస్తే కోపం వచ్చింది, కానీ అది నా మీద నాకున్న కోపం. పుట్టాలనిపించేది, కానీ ఆ హక్కు నాకు లేదు. అవాయిడ్ చేయాలని ట్రై చేశాను, నా వల్ల కాలేదు. పేరెంట్స్ పిల్లల్ని ప్రేమించడం తప్ప ఇంకేం చేయలేరు. సొసైటీ కూడా ఏం చేయలేదు, భరించడం తప్ప. సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేద్దామని ట్రై చేశాను, వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఈగో, స్టూడెంట్ ఈగో. నాకు ఫస్ట్ టైం దేశం ఏమైపోతుందో అనిపించింది. నిన్ను చూస్తే జాలేస్తుందిరా అన్న మా ప్రిన్సిపల్ మాట గుర్తుకొచ్చింది. ఏదో చేయాలి, ఏం చేయాలో తెలీదు. ప్రాబ్లం ఎక్కడుందా అని ఆలోచించాను. ప్రాబ్లం కాలేజ్లో లేదు, ఈ ఏజ్లో ఉంది. ఈ ఏజే మనందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళందరినీ ఒకే చోట చేర్చడం కాలేజ్ చేస్తున్న తప్ప. స్టూడెంట్స్ ఇలా ఉన్నంత కాలం జేడీ లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. మార్పు రావాల్సింది పేరెంట్స్లోనో సొసైటీలోనో జేడీ లాంటి వాళ్ళలోనో కాదు, స్టూడెంట్లో. కానీ వాడికి చెప్తే వాడు వినడు. వాడి గురించి వాడే ఆలోచించుకోవాలి, వాడి గురించి వాడే తెలుసుకోవాలి. అప్పుడు నాకు దొరికిన ఒకే ఒక ఆధారం, స్టూడెంట్ ఈగో. ఈగోని రెచ్చగొడితే స్టూడెంట్ ఏమైనా చేస్తాడు. అందుకే కాలేజీలో జాయిన్ అయ్యాను. నేను రెచ్చగొట్టిన ఈగోని నేనే చల్లారిస్తే ఆ మధ్యలో నుంచి ఇదంతా ఎందుకురా చేస్తున్నావని ఒక చిన్న ఆలోచన పుట్టిందని ఆశ. అందరూ కాకపోయినా నా వల్ల కొంతమంది అయినా అలా ఆలోచిస్తే చాలు. స్టూడెంట్స్ అంటే నాకు కోపం కాదు మామయ్య, జాలి. నాకు పడ్డ శిక్ష వీళ్ళెవ్వరికి పడకూడదు. నువ్వు బానే ఉన్నావు కదరా? అంటే అక్క ఈడు ముందు డ్రైవింగ్ చేస్తాడు అక్క, నేను వెనకాల కూర్చున్నాను అంతే. ఇంకెప్పుడు నువ్వు ముందు కూర్చోకు నాన్న. మావయ్యని ముందు కూర్చోమని నువ్వు వెనకాల కూర్చో. అక్క యాక్సిడెంట్ ఏంటి?